ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ. అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విశాఖ ఉక్కు ప్రమాదంపై సిపిఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో మరణించిన 9 మంది కార్మికులకు రాష్ట్ర కమిటీ తరపున తీవ్ర సంతాపం తెలిపారు. ఊహించని ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా అనేక మంది తీవ్రంగా గాయపడడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, వాటి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడిన ప్రతి ఒక్కరికి ₹50 లక్షల ప్రకటించి తక్షణమే వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని శ్రీనివాసరావు కోరారు. ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులకు అక్కడే మాడి మసైపోయి చనిపోవటం పట్ల సిపిఐఎం రాష్ట్ర కమిటీ తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని ప్రకటిస్తున్నది. అనేక మంది గాయపడ్డారు. ఈ SMS-1లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఇది కేవలం సాధారణ ప్రమాదం కాదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా ప్రైవేటీకరణ చేయాలని దీంతో కార్మికుల సంఖ్యను తగ్గించటము, రా మెటీరియల్ ముఖ్యంగా లైమ్ స్టోన్ కానీ వీటిని నాసిరకం వాడటం వల్ల ఇక్కడ ఇది ఈ ఒక్కసారి లేడల్ పేలటంతో మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎవరు ఊహించిన విధంగా, కార్మికులు గుర్తించలేని విధంగా మసి అయిపోయినటువంటి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు. ఈ యాజమాన్య నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాల్లో దీన్ని ఏదో రకంగా మూసేయాలి, పనికి రాకుండా చేయాలని కార్మికుల సంఖ్యని తగ్గించారు. అందులో SMS-1 ఇటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి పని ప్రదేశం. ఇక్కడ మామూలు కన్నా తక్కువ గంటలు ఎక్కువ మంది కార్మికులు పనిచేయాలి. కానీ దానికి విరుద్ధంగా తక్కువ మంది కార్మికులతో ఎక్కువ గంటలు పనిచేయించడం వల్ల అక్కడ కార్మికులు కూడా ఈరోజు పని చేయలేనటువంటి ఒక పరిస్థితిని సృష్టించారు. పాత వాళ్ళను, అనుభవం ఉన్న వాళ్ళని, నైపుణ్యం కలిగిన వాళ్ళని తొలగించేసి కాంట్రాక్ట్ వర్కర్స్ని కొన్ని వేల మందిని, కొద్ది మందిని 5,000 మందిని తొలగించి 600-700 మందిని మాత్రం, అది కూడా ఏమీ తెలియని కొత్త వాళ్ళని వాళ్ళు రికమెండేషన్ల మీద వాటి మీద తీసుకొని పెట్టుకోవటం వల్ల ఇది అది ఆ రకమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంటే కాదు, మొత్తం ప్లాంట్లోనే ఈ రకమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, దీని మీద వివరణ ఇవ్వాలి, విచారణ జరపాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చనిపోయిన కుటుంబాలన్నిటికీ వారికి ₹1 పరిహారం చెల్లించాలి. గాయపడిన వారికి 50 లక్షలు, అలాగే ప్రతి కుటుంబం వాళ్ళకి బతికున్నా సరే వాళ్ళు పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళతో సహా అందరికీ మరలా తిరిగి ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలను పునఃపరిశీలించుకొని దీన్ని ఆధునీకరించి లాభాలు నడిచే విధంగా అవసరమైన గనులు, నిధులు కేటాయిస్తే తప్పనిసరిగా దేశంలో అత్యున్నతమైన ఉక్కును తయారు చేసి ప్రతిష్ట పొందినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలు అందుకు సిద్ధపడకపోతే ప్రజలు పోరాడైనా దీన్ని సాధించుకోవాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ సంక్షేమ మేధావుల ఆత్మీయ చర్చా గోష్ఠి విజయవాడ ఐలాపురం హోటల్లో జరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గం తరపున ఇతర రాష్ట్రాల నుండి కూడా పలువురు ప్రముఖులు, సీనియర్ విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డాక్టర్లు, న్యాయవాదులు, ప్రొఫెసర్స్, వేద సంగీత కళాకారులు, విశ్లేషకులు, పాత్రికేయులు, సామాజికవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఈ చర్చా గోష్ఠిలో స్వచ్ఛందంగా పాల్పంచుకున్నారు. బ్రాహ్మణులకు సామాజిక, రాజకీయ, ఉద్యోగ పదవి బాధ్యతల నిర్వహణ పరంగా ఆస్తుల పరిరక్షణ విషయంలోనూ తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యం లేకపోవడం వలనే ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మమ్మల్ని అందరినీ కూడా మంచి సపోర్ట్ చేసి ప్రభుత్వం దగ్గరికి ఈ సమస్యలు తీసుకెళ్తానని చెప్పేసి భరోసా ఇచ్చిన విష్ణు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసిన. అదే రోజు మాకు అందరు కూడా భోజనాలు, అంత కోవిడ్ టైంలో భోజనాలు ఏర్పాటు చేసిన వారి మేనలుడు గాయత్రి కన్వెన్షన్ సెంటర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంట్లో కనుక మనం స్పేస్ కనుక బ్రాహ్మణ సమాజం కనుక ఉంటే ఖచ్చితంగా ఒకటి కాకపోతే ఈయన ప్రవేశపెట్టేటువంటి 21 అంశాల్లో ఎక్కువ భాగానికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్వం ఆంధ్రప్రదేశ్ చరిత్ర కానీ, ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం తీసుకురావడం కోసం పనిచేసినటువంటి నాయకుల యొక్క చరిత్ర కానీ తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర శాసనసభలో 50 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ లో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు అంటే మీరు కోసం. దాంతోపాటు ఇక్కడ అర్చకులకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, అలాగే వేద పాఠశాలల గురించి, దేవాలయాల పరిరక్షణ గురించి ఏం చేస్తే బాగుంటుంది, ఏదో కార్పొరేషన్ ఇచ్చిన డబ్బులే లేవు, నువ్వు గట్టిగా అడుగు మాట్లాడుకుంటున్నావు. బయట ఏమనుకుంటారంటే ఏంది ఇద్దరు ఉన్నారు, ఏం చేశారా, మనకి ఏం చేశారా, చాలా తేలిక. ఏం చేయటం అంటే ఎవరికి ఏం చేసాం, ఎంతమందికి ఇవాళ ఒక లిస్ట్ చేస్తే బోర్డు అంతమందికి. ఇవాళ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఇక్కడ. నేను బయలుదేరి వెళ్ళి డిప్యూటీ స్పీకర్ గా బయలుదేరి వెళ్ళి తిరుపతి బయలుదేరితే ఒకసారి ఒంగోలు లాగేవాడిని, అదే పనిగా. ఆ ఒంగోలు లాగితే అక్కడ ఎస్పీ గారు, కలెక్టర్ గారు వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రోటోకాల్ గా. మన బ్రాహ్మణ సేవా సంఘ ప్రతినిధులందరూ కూడా సంఘాల వాళ్ళని పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ అక్కడే వాళ్ళకి ఇచ్చి దాని మీద మేము ఫాలోఅప్ చేసి సైటెడ్ చూసేవాడు. ఒకసారి నెల్లూరు ఆగేవాడు, ఒకసారి గూడూరు ఆగేవాడు. అంటే అధికారాన్ని ఏ రకంగా పాదని బాధ్యతని మోస్తూ ఆవసోపాలు పడుతూ ఉన్నాం. ఎందుకు 10 సంవత్సరాలుగా వేద విజ్ఞాన పరిషత్ తరఫున ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల మీద, బ్రాహ్మణులకి ఉండేటువంటి స్థితిగతుల మీద విస్తృతంగా అధ్యయనం చేసి వివిధ సందర్భాల్లో, వివిధ ప్రాంతాల్లో, విశాఖపట్నంలోను, విజయవాడలోను ఇలాగా కాస్త మేధావులు నలుగురిని సమీకరించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అసలు బ్రాహ్మణులకి ఎందుకు ఇలా జరుగుతున్నది, ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు ఉద్దేశంలో ఉన్నాయి అంటే నేను అనుకోవటం ఏంటంటే సరైనటువంటి రిప్రజెంటేషన్ లేదు. అంటే నాయకత్వం మీద విధేయత కలిగి ఉండడం, నాయకత్వం పట్ల భయం కలిగి, భక్తి కలిగి ఉండటం అనేటువంటి వేరు. కానీ నాయకుడికి ఈ సమస్య మాలో ఉంది, ఇది మీరు పరిష్కరించండి, మాలో ఉన్నటువంటి అసంతృప్తి తొలగుతుంది, మేమంతా కూడా బ్రాహ్మణుని ఒక తాటి మీద ఒక వ్యవస్థకి మేము ఓటు వేసేటట్టుగా తీసుకో. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చందర్లపాడు బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ, మే నెలలో కేవలం 15 రోజుల్లో మోడీ ప్రభుత్వం 4 సార్లు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను అడ్డు విడిచిందని, క్రమసేవలో మోడీ భజనలు టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల నాయకులు ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు నిలదీయాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే పనులు తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సంఘాల ఐక్యత
సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలు నడ్డి విరిసే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం మీద 12 రూపాయలు ఈ రోజు ప్రజల మీద భారం మోపే విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేది పెరిగిపోయింది. ఈ డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెరగటం వల్ల ప్రజల మీద భారం పడిగే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఎన్నికల ముందు ఎటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ఛార్జీలు గ్యాస్ ఛార్జీలు పెంచమని చెప్పేసి అన్నారు. నిన్న డీజిల్ గ్యాస్ ధర 30 రూపాయలు పెంచిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఒక మాట, ఆచరణలోకి వచ్చి చేసేది ఒక మాటగా ఈ రోజు కనపడతా ఉంది. అదే కాకుండా నిత్యావసర వస్తువు ధరలు ఈ రోజు ఆకాశానికి అంటుకున్న పరిస్థితి ఉంది. పేద ప్రజలు రోజువారీ కూలి చేసుకొని కష్టపడి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కార్మికులు ఈ రోజు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో 70 లక్షలు విలువ చేసే 140 కేజీల గంజాయిని పడమట పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించిన పడమట సిఐ పవన్ కిషోర్, ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ఇద్దరు నిందితులు అరెస్ట్ చేసి గంజాయి తరలించే లారీని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ గంజాయిని లారీలో తరలిస్తున్నట్లు ఈగల్ టీం కు సమాచారం వచ్చిందని, పడమట సిఐ పవన్ కిషోర్ ఈగల్ టీం తో కలిసి తెల్లవారుజామున ఆపరేషన్ నిర్వహించారన్నారు. లారీని ఆపి తనిఖీ చేయగా 140 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన సెల్వం, ప్రదీప్ లను అరెస్ట్ చేశామని, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 70 లక్షలు ఉంటుందన్నారు. ముందుగా మన ప్రెస్ మిత్రులకి ఈరోజు మన ఈగిల్ టీమ్స్, మన ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీస్ వారు అర్లీ అవర్స్ లో 140 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. దాని టోటల్ వర్త్ వచ్చేసి 70 లక్షలు. ఈ గాంజా వచ్చేసి మనకి ఒడిస్సా నుంచి లారీలో ట్రాన్స్పోర్ట్ అవుతుంది టు తమిళనాడు. సో దీని మీద మన ఈగిల్ టీమ్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ టెక్ ఇంకా హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ట్రాక్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లోకల్ పోలీస్ తోని షేర్ చేయడం వల్ల మా పటమట ఇన్స్పెక్టర్ కిషోర్, అదేవిధంగా ఈగిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర స్పాట్ మీద ఉండి వెహికల్ ఆపడం జరిగింది. వెహికల్ అప్పుడు ఆపి చెక్ చేసినప్పుడు వెహికల్లో 140 కేజీస్ మీరు చూస్తున్నారు అక్కడ ప్యాకెట్స్ 2 కేజీస్ ప్యాక్స్ లో 70 ప్యాక్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు అక్యూస్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి సేలం తమిళనాడు నుంచి 39 ఇయర్స్. ఇంకో అక్యూజ్డ్ పేరు టి ప్రదీప్ 36 ఇయర్స్ ధర్మపురి డిస్ట్రిక్ట్ నుంచి. అదే విధంగా వీళ్ళని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఇంకా దీంట్లో ఇంకా 3 ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా వైజాగ్ లో పికప్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి టీం వెళ్ళింది, ఈగిల్ టీమ్, అదే మన పటమట టీం వెళ్ళింది. వాళ్ళని కూడా పిక్ చేసడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు వచ్చేసి మన అరూప్ సింగ్ 24 ఇయర్స్ ఒడిస్సా డిస్ట్రిక్ట్, గజపతి డిస్ట్రిక్ట్ ఒడిస్సా. రాజేష్ కుమార్ సింగ్ గజపతి డిస్ట్రిక్ట్. అదే విధంగా మొహమ్మద్ షోయల్ 27 ఇయర్స్. సో ఈ 3 కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో టీం వెళ్ళి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా రివీల్ చేస్తాము. మన అక్యూస్ కూడా ఒకసారి తెచ్చి చూపించాం. టీ ప్రదీప్ ఇద్దరు తమిళనాడు నుంచి ఉన్నారు. వీళ్ళు ఇంట్రాగేట్ చేయడం వల్ల ఇంకా 3 పరారీలో ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా టీం పంపించడం జరిగింది. వాళ్ళని కూడా తొందరలో అదుపులో తీసుకొని విల్ ట్రై టు నాప్ దెమ్. ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని గురువార ఎమ్మెల్యే వెనిగల రాము ఉద్ఘాటించారు. అభివృద్ధి పనుల సమీక్ష నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావేదిక కార్యాలయంలో నేషనల్ హైవే డిఈ సత్యనారాయణ, ఏఈ శరత్చంద్రలతో రైల్వే గేట్లపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు, గుడివాడ రూరల్ మండలాలకు చెందిన
పలువురు బాధితులు సీఎంఆర్ఎఫ్ అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. గురువారం మార్కెట్ సెంటర్ లో అక్రమాలను తొలగించాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని, తమకు సహాయం చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలిగే చోట మాత్రమే ఆక్రమణ తొలగిస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేశారు. మీరు పైపులు మన తీసేవాళ్ళు లేదండి. మీరు ఓకే చెప్పలేదు నాకు పెట్టుకోవాలి ఆ బొమ్మలు తేడా చూడండి నేను ఎవరికి చెప్పేదానండి, ఎవరికి ఇబ్బంది పెట్టాలని పాయింట్లో రాదు. మీరేదో అక్కడ ఉండి తీసేయాలని నా ఉద్దేశం కాదు. ఆ ఇబ్బంది అనేది అక్కడ చూడలేదండి. జనాలకు ఇబ్బంది పెట్టి మీరు ఉంటారు ఫస్ట్, తర్వాత మళ్ళీ ముందుకు వచ్చారు. నేను ముందుకు వచ్చాను, పక్కన ముందుకు వస్తాను. సెక్షన్ అంతా నేను రేపు పొద్దున పని చేపిస్తా, ఒక గీత గీపిస్తే ఆ గీత నుంచి వెనక్కి రాకుండా రేపు పొద్దున వస్తానమ్మా. రేపు పొద్దున ఏ హాస్పిటల్ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కౌతవరం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వెన్నుపోటుకు 2 ఏళ్లు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2 ఏళ్లుగా అమలు కాని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో, కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు, అర్హులకు అన్యాయం, అనర్హులకు పెద్దపేట వేశారని విమర్శించారు. పేకాట, కరాబిల్ల, గోళీల ఆట ఆడే వారికి డిఎస్ఏలో ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యమైందని రాష్ట్ర నాయకులు దుక్కుపాటి శశిభూషణ్ అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవినీతికి, అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావలేకుండా పారదర్శకంగా 2 లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేశామని, జగన్ పరిపాలనకు నేటి కూటమి అక్రమాలకు ప్రజలు తేడాను గమనించాలని కోరారు. మరి ఈ స్పోర్ట్స్ కోటాలో ఎట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారయ్యా అంటే, పేకాట ఆడే వాళ్ళకి, కర్రాటలు ఆడే వాళ్ళకి, గోళీలాట ఆడే వాళ్ళకి, ఎట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. మరి వీళ్ళు భవిష్యత్తులో మన పిల్లల పాఠాలు చెప్పడానికి రాబోతా ఉన్నారు. ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నా. మరి ఈ రోజు సర్కారు బడుల్లో ఎవరు చదువుతూ ఉన్నారు? ఈ బడులు బలహీన వర్గాల ప్రజల పిల్లలే అక్కడ చదువుతా ఉన్నారు. ఉన్నవాడు మరి కొంచెం ఉన్నవాడైనా కార్మికుడు పంపించే ఈ పరిస్థితుల్లో లేని వాళ్ళు చదువుకునే మరి ఆ పిల్లలు చదువుకునే స్కూల్స్ కి అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఆటగాళ్ళలో వాళ్ళ మనసుతో నింపేసుకుంటా ఉన్నారు. దీనికి ఆ స్పోర్ట్స్ కోటాలో మరి యూనివర్సిటీలో సర్టిఫికేట్ తెచ్చుకుంటే యూనివర్సిటీ వాళ్ళే ఒక సర్టిఫికేట్ ఇచ్చి అట్లా 165 పోస్టులు భర్తీ చేశారు. మరి వీళ్ళు పదిహేను వర్షాల ప్రజలు తలెత్తుకు తిరగాలంటే, ఆత్మగౌరవంతో బతకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రాక్షస పాలనని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద పోలీసుల్ని ఉపయోగించి కేసులు, లేకపోతే దౌర్జన్యాలు, ఈ రోజు బయట బలహీన వర్గాల ప్రజలు మరి ఎవరిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేకుండా పోతా ఉన్నారు. మీరు ఒక్కసారి వెళ్ళేటప్పుడు చూడండి, ఆ గోడ మీద మేము ఫోటోలు అంటించాం. ఈ 2 సంవత్సరాల్లో ఈ బయట బలహీన వర్గాల ప్రజల మీద ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, స్కూళ్లలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఇందిరాగాంధీ గారిని
ఎన్టీఆర్ గారికి మీదే పోటీ చేస్తానని అల్లుడుగా మరి మామగారికి కూడా ఆయనే వెన్నుపోటు వచ్చారు. ఈ రోజు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు ప్రతిసారి గెలిచిన ప్రతిసారి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా మరి ఆయన చేసే విధానాలన్నీ గమనిస్తూనే ఉన్నాం. అలాగే మన గవర్నమెంట్ లో మనం అందరం కూడాను గడప గడపకు ఈ వ్యక్తికి ప్రతి కుటుంబానికి సంక్షేమం ఎంతెంత వస్తుంది, వేల నుంచి లక్షల రూపాయలు కూడా ప్రతి కుటుంబం సంక్షేమం అందుకునే మరి పరిస్థితి మనందరం కూడా తిరిగి ఒక్కొక్క సంవత్సరంలో ఎంతెంత పొందారో కూడా మనందరం తెలియజేశాం. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. మరి అలాగే ఈ రోజు చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వారు అధికారంలోకి వచ్చినటువంటి దగ్గర నుంచి కూడా అధికారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.